సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళొస్తామే హార్టికల్చర్లో వస్తారా? ఎవరు వస్తారు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే కదా, నేనైతే లేట్గా లేగాలని అనుకున్నాను, కానీ అయితే కుదరలేదు. ఎందుకంటే ఈరోజు చర్చికి వెళ్ళాలి. మేము చర్చికి వెళ్ళాలి కదా అంటే తొందరగా మరి పని ఉంచుకోవాలి కదా అనేసి మళ్ళీ తొందరగా లేగాల్సి వచ్చింది. ఆదివారం అన్నమాటే, కానీ ఈరోజే ఎక్కువ పని ఉంటుంది. అసలు ఆడవాళ్ళకి వంట చేయాలి కదా, అందరికీ సెలవు ఉంటుంది ఆదివారం. ఆడవాళ్ళు వంట చేసే వాళ్ళకి మాత్రం ఆదివారమే ఎక్కువ పని ఉంటుంది. ఇప్పుడైతే నేను తొందరగా పనులన్నీ అవనించుకొని పిల్లలిద్దరికీ తలస్నానాలు చేయించి చర్చికి అయితే వెళ్ళాలి. ఈరోజు ఏం వంట చేశానో వీడియో అయితే చూపిస్తాను. ఈరోజు టిఫిన్ వచ్చేసి పూరి అయితే వేసాను. ఈ ఆదివారం కదా, పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉంటారు అనేసి పూరి అయితే వేసాను. చాలా బాగా వచ్చినాయి పూరి, చాలా మెత్తగా ఉన్నాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. మామూలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వేస్తే ఆయిల్ ఫుడ్ కదా, కొంచెం కారంగా ఎన్నో ఉంటుంది. ఇంటికాడ ఉన్నప్పుడు కొంచెం పూరి అనుకో తింటారు కదా అనేసి ఆదివారం మాటలో ఆయిల్ ఫుడ్ అనేది ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రమే వేస్తాను. స్కూల్కి వెళ్ళినప్పుడు ఇడ్లీ కానీ దోశలు కానీ వేస్తాను. ఇంకా వీళ్ళ డాడీ ఏమో కూరకు మటన్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నారు. పని అయినప్పటికీ టైం అయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఏం చేశానో సండే స్పెషల్ చూపిస్తాను. ఈరోజు సండే కదా, అందుకనేసి మటన్ కర్రీ చేశాను. అలాగే బిర్యానీ చేశాను. మటన్ కర్రీ బిర్యానీ ఈరోజు సండే స్పెషల్. మా జార్జ్ కూడా చర్చికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాడు. నా కోసం వెయిట్ చేస్తున్నాడు అనమాట. యాపిల్ గడ వెళ్ళిపోయాడు ఈరోజు, తొందరగా వెళ్ళిపోయాడు యాపిల్. హాయ్ చెప్పు జార్జ్. మిస్ కాదు, హాయ్ ఫ్రెండ్స్. చర్చ్ నుంచి వచ్చేసామండి. ఇప్పుడైతే జార్జ్ గడు ఆటకు రెడీ అవుతున్నాడు. బిర్యానీ చేయమని ఆర్డర్ వేశారు కదా అయ్యగారు, కొద్దిగా బిర్యానీ తినేసి ఇంకా ఆటకు వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాడు. మళ్ళీ రేపు పొద్దుటి నుంచి స్కూల్కి వెళ్ళిపోవాలి కదా. చూడండి ఫ్రెండ్స్, వెళ్ళాం మా నాన్నమ్మలో, మా చిన్నానమ్మ మా నాన్నమ్మ. బాగోలేదని చెప్పాను కదా, మా నాన్నమ్మకే చూడడానికి అయితే వచ్చింది మా చిన్నానమ్మ. కాళ్ళు నొప్పులు అయినా కానీ అలాగే వచ్చింది, బాధపడతాను. ఇంకో చూడండి మా మామకి ఎంత ఆనందంగా ఉందో. చెప్తున్నావు కదా, మా చెల్లి నా కోసం చూస్తాకు వచ్చిందమ్మా. మా చెల్లి మా కూతుళ్ళు. మా అక్క ఎలాగుందని నేను చూతాకు వచ్చింది. మా అక్క చెల్లెల్ని, మా అక్కను మేము మా అక్క వాళ్ళు పలకరించుకోవాలి. మా అక్క బాగోపోతే నాకు బాగోపోతే మా అక్కకే, మా దాన బాగోపోతే మా దానకే. ఇక్కడ మనవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చూసి వెళ్ళినట్టు ఉంటుంది. మనవాళ్ళకి మా పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా చూసి వెళ్ళినట్టు ఉంటుంది. అందుకని వచ్చాము. మా చెల్లు నా కోసం నడవలేదని బాధపడతా వచ్చింది. మా చెల్లు చూసాకు వచ్చింది. మా చెల్లు చిన్నప్పటి నుంచి మా అక్క నన్ను మమ్మల్ని బాగానే చూసి తిట్టినా చేసిన వాళ్ళ బాగానే చూసిది. మరి అప్ప చెల్లెలు కలవాలి కదా. మరి మా తమ్ముని మా చెల్లిని చదివిస్తాక నేనే చూసేదాన్ని. సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళొస్తామే. ఈ పేరేం పేరు? మంజుష. మంజుష వెళ్ళొస్తామే. సరే నాన్నమ్మ, జాగ్రత్తగా వెళ్ళండి. జాగ్రత్త పిల్లలు, జాగ్రత్త. పండుగాడు జాగ్రత్తగా ఉన్నా లేకుండా పర్వాలేదు. ఆడే నేను చూడాలి జాగ్రత్తగా. బాయ్ బాయ్. హ్యాపీ. మా అమ్మల్ని అక్కడ దించేసిరా జాగ్రత్తగా. అలాగే నానమ్మ, జాగ్రత్తగా వెళ్ళండి. మా అమ్మ వస్తుందండు. మామా ఏమ్మా నదిగా కూర్చున్నావా? మీ చెల్లి ఊరు వెళ్ళిపోయిందనా? కూర్చొని మా చెల్లి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. బాగా వచ్చింది మీ చెల్లి కోసం. మా చెల్లి మా అక్క పిల్లలు వచ్చారు. పళ్ళు పొలాలు తెచ్చారమ్మా. ఏమేమి తెచ్చారేటి? కాయలు, దానిమ్మకాయలు, ద్రాక్ష పళ్ళు. మా అక్క పిల్లలు, మా కూతురు ముగ్గురు. ఇందులో చూద్దాం ఏం తెచ్చారు.
మా చెల్లెలు వచ్చింది, మా కూతురు ముగ్గురు వచ్చారమ్మా. ఇగో నా కోసం పళ్ళు పొలాలు తెచ్చారమ్మా. మరి ఇప్పటి నుంచైనా తినాలి నువ్వు అయ్యి, తింటే రక్తం పడుతుంది. బాగానే వచ్చింది పాపం, నీరసంగా ఉన్నా కానీ. నడలాక వచ్చింది. మరి తోడ పుట్టింది కదా అంతైనాను. మా చెల్లెలు కాబట్టి చూతాకు వచ్చింది, నడలాక చూతాకు వచ్చింది. మా కూతుళ్ళు వచ్చారమ్మా. మా చెల్లెని తీసుకెళ్ళి కూరేసుకొచ్చాను, కూరేసుకొచ్చారు అమ్మా. నీ వయసు వచ్చినప్పుడు మేము ఎలాగుంటాము, వెనకటి మనుషులు కాబట్టి ఇప్పుడు వరకు వాళ్ళకి బాగానే ఉన్నారు. ఏమో ఎలాగుంటారో ఎవరు తెలుసు. వెనకటి మనుషులు కాబట్టి నడగలుగుతున్నారు, ఇప్పుడు వాళ్ళైతే నడవలేరు. ఇప్పుడు అయితే బిందు మోయలేరు, ఏం మోయలేరు. మా చేసిన పని మీరు చేయలేరు. మరి అంతే కదా. మరి మీరు ఎంతమంది అక్క చెల్లెలు? 5గురా? 5గురు అక్క చెల్లెలకి 4 ఉన్నారు. హైదరాబాద్లోను పెళ్ళికి వెళ్ళారు కదా, పెళ్ళికి మా చెల్లెలు అక్కడ ఉన్నదే. మా ఇప్పుడు వచ్చి చూతాకు వచ్చింది మా చెల్లెలు. హైదరాబాద్ పెళ్ళిలోను మా చెల్లెని చూపించారు కదా, ఆవిడే ఇవిడి మా చెల్లెలు నన్ను చూతాకు వచ్చిందమ్మా. ఇంకెవరు నా తల్లిదండ్రులు లేరు కదా, అప్ప చెల్లి ముగ్గురు ఒకరికొకరు చూసుకోవాలి. మేము ఒకరికొకరు వెళ్ళాలమ్మా. ఎవరున్నారు చూతాక ఉన్నవాళ్ళు మేము కలుసుకుంటున్నాము మా చెల్లి నేను. మరి వెళ్ళాలి, మరి వాళ్ళకి బాగోపోతే నువ్వు వెళ్ళాలి. వాళ్ళు బాగోపోతే నేను వెళ్ళాలి, నాకు బాగోపోతే వాళ్ళు రావాలి. అమ్మ బాబు లేరమ్మా, ఎవరు లేరు. ఫోన్లే ఆడోకో. మరి అక్క చెల్లి కాబట్టి కలిసి వస్తారా? ఎవరు వస్తారు?